إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ومن يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما قال الله تبارك وتعالى من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود ربي زدني علما సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువు పోషకుడు పాలకుడు అద్వితీయుడు సంరక్షకుడైనటువంటి అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాల అండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ 7 ఆకాశాలను భూమిని వాటి మధ్య ఉన్న సమస్తమునను 6 రోజులలో సృష్టించినవాడు అల్లాహ్. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి పంటలు పండించి ఆహారాన్ని ప్రసాదించేవాడు ఆయన అల్లాహ్. శాంతి మరియు శుభాలు కురిపించుగాక ప్రతి ఒక్క ప్రవక్త మీద, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద. సోదర సోదరిమణులారా, ఈరోజు నా అంశం, జుమ్మా యొక్క ప్రసంగం తన హృదయాన్ని ప్రశ్నించండి. ఇది ఏంటి టాపిక్? నా హృదయంను, నా మనసును నేను ప్రశ్నించాలా? దానికంటే ముందు సర్వ సృష్టికర్త అల్లాహ్ తబారక్ వ తఆలా మానవులను, జిన్నాతులను సృష్టించాడు తన ఆరాధన కొరకు. 51వ అధ్యాయము 56వ వాక్యంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను జిన్నాతులను నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను. మానవులు ఆరాధించాలి కదా, కానీ మానవులు మార్గభ్రష్టత్వానికి గురి అయ్యారు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యారా? ఏ కారణం వలన? 3 కారణాలు తెలియజేస్తాను. మొట్టమొదటి కారణం శైతాన్ వలన. అల్లాహ్ తబారక్ వ తఆలా 2వ అధ్యాయము 208వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు. 208 వాక్యం నంబర్, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులూ ఫిస్సిల్మి కాఫా, ఓ విశ్వాసుల్లారా మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. మనసు వచ్చింది ఇప్పుడు ప్రవేశిస్తాను, ఆ తర్వాత కాదు, మనసు వచ్చినట్లుగా ఆచరిస్తాను, అలా కాదు. పూర్తిగా మీరు ఇస్లాం ధర్మంలో ప్రవేశించండి. వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, మరియు మీరు ఓ విశ్వసించిన వారులారా, ఓ విశ్వాసులారా, మరియు మీరు శైతాన్ అడుగుజాడల్లో నడవకండి. అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు? ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్, నిశ్చయంగా శైతాన్ మీ అందరికీ బద్ధ శత్రువు. మీ అందరికీ బద్ధ శత్రువు శైతాన్. అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్పాడు కదా శైతాన్, ఓ అల్లాహ్, ఓ నా ప్రభువ అల్లాహ్, నువ్వు నాకు సెలవు ఇవ్వు, కొద్దిగా సమయాన్ని ఇవ్వు,
మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాను. లెఫ్ట్ సైడ్ అయినా సరే, రైట్ సైడ్ అయినా సరే, ముందు నుండి వెనక నుండి ఏ చోటైనా సరే, ఎట్టి పరిస్థితులైనా సరే వీళ్లకు మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాను. మానవుళ్లకు మార్గభ్రష్టత్వానికి గురి చేసేవాడు శైతాన్. మొదటి కారణం. రెండవ కారణం స్నేహితుల ప్రభావం, ఇంటి ప్రభావం, ఇరుగు పొరుగు వాళ్ళ ప్రభావం, స్నేహితుల ప్రభావము, అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం వలన, ఎన్వైరన్మెంట్ ప్రభావం వలన మానవుడు మార్గభ్రష్టత్వానికి గురి అవుతాడు. దలీం ఏంటండి? ప్రూఫ్ ఏమిటి? ఖురాన్ గ్రంథంలో పూర్తి తెలియజేసిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా సూరా నాస్ చివరిలో పెట్టాడు. 114వ అధ్యాయం. దాని చివరి వాక్యాలు ఏంటి? అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్, వాడు మానవుల హృదయాలలో దురాలోచనలు వేస్తుంటాడు. మినల్ జిన్నతి వన్నాస్, జిన్నాతుల వర్గానికి చెందిన వాడైనా సరే, మానవుల వర్గానికి చెందిన వాడైనా సరే. అవుతుంది కదండి, గమనించలేదా? అత్త మరియు కోడలు, అత్త కోడలు అంటారు కదా, చక్కగా కలిసిమెలిసి ఉంటారు. ఎవరో ఏదో చెప్పేస్తారు, నీ అత్త ఇలా చెప్పింది నీ కొరకు అని మంచిగానే చెప్పి ఉంటుంది, తప్పుగా ఇక్కడ కోడలికి చెప్పేస్తారు. వాళ్ళ ఇంట్లో కల్లోలం మొదలైంది. భార్య భర్త చక్కగా కలిసిమెలిసి ఉంటారు. ఒక స్నేహితురాలైనా సరే, ఎవరైనా సరే వచ్చేసి నీ భర్తను చూశాను, వాళ్లతో మాట్లాడుతున్నాడు అని చెప్పినట్లయితే అయిపోయా. అదేవిధంగా అమ్మాయి పుట్టడం లేదు, అబ్బాయి పుట్టడం లేదు, అనేక సార్లు దువాలు కూడా చేసుకున్నారు, ఈ బాధలో ఉన్నారు. ఎవరో వచ్చేసి అంటారు ఫలానా బాబా ఓ బోల్తే నా ఓ బాబా బహుత్ పహుంచే హువే. ఈ మాట వినేసి బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. తన చేతిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోతారు. చేజారిపోతుంది విశ్వాసం. ఎవరి వలన? ప్రజల వలన. సిగరెట్ తాగే అలవాటు ఉండదు, కానీ స్నేహితుడి వలన సిగరెట్ తాగే, గుడ్గా తినే అలవాటు వచ్చేసింది. మానవుల స్నేహితుల ప్రభావం వలన మానవుడు మార్గభ్రష్టానికి గురి అవుతారు. రెండవ కారణం. మూడవ కారణము మనస్సు, హృదయం. దీని వలన కూడా మానవుడు మార్గభ్రష్టత్వానికి గురి అవుతాడు. దీనికి నఫ్స్ కూడా చెప్పడం జరిగింది, హృదయం కూడా చెప్పడం జరిగింది. హృదయం, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చే అనేక వాక్యాలలో, హదీసులలో హృదయం వస్తూ ఉంటుంది. అల్లాహ్ తబారక వ తఆలా ఈ హృదయం గురించి తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 179వ వాక్యంలో, వలఖద్ జరఅనా లిజహన్నమ కతీరన్ మినల్ జిన్ని వల్ ఇన్స్, నిశ్చయంగా అనేక మంది జిన్నాతులను, మానవులను మనము నరకం కోసమే సృష్టించాము. వాళ్లకు తయారు చేయడం జరిగింది నరకాగ్ని కొరకు. అంటే అల్లాహ్ దౌర్జన్యం చేసేవాడా అంటున్నాడు కదా, మానవులను జిన్నాతులను నరకాగ్ని కొరకు తయారు చేశాడు అని. కాదండి, దాని తర్వాత ఆ వాక్యంలోనే ఉన్న మిగతా వాక్యం చదవండి. అల్లాహ్ తఆలా అంటున్నాడు, లహుం ఖులూబున్ లా యఫ్ఖహూన బిహా వలహుం అయునున్ లా యుబ్సిరూన బిహా వలహుం ఆదానున్ లా యస్మఊన బిహా ఉలైక కల్ అన్ఆమ్ బల్ హుం అవల్. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఎందుకంటే వీరికి హృదయం ఉన్నది, కానీ ఆ హృదయంతో వాళ్ళు ఆలోచించరు. వీళ్ళకు కళ్ళున్నాయి, కానీ ఆ కళ్ళ ద్వారా వీళ్ళు చూడరు. వాళ్ళకి చెవులున్నాయి, వాటి ద్వారా వీళ్ళు వినరు. నిజం వచ్చేసింది, సత్యం వచ్చేసింది, ఖురాన్ వచ్చేసింది, ప్రవక్త యొక్క హదీస్ వచ్చేసింది. కళ్ళారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు, మరియు అర్థం కూడా హృదయంలో మాట పోతుంది, కానీ అర్థం చేసుకోవడము లేదు. అందుకోసం వీళ్ళు నరకాగ్నికి గురి అవుతున్నారు. కారణం ఇది. అల్లాహ్ హృదయం ఇచ్చాడు ఆలోచించడానికి. సైన్స్ మైండ్ దగ్గరికి వెళ్ళింది, మెదడు ఇది పని చేస్తున్నది అని. కానీ అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేస్తున్నాడు, ఆలోచించేది మైండ్ కాదు, ఆలోచించేది హృదయం చేతి కింద ప్రతి ఒక్క విషయం ఉన్నది. శరీర భాగాలు మొత్తము ఆధారపడి ఉన్నాయి హృదయం మీద అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియజేశాడు. సోదర సోదరిమణులారా, ఈ 3 కారణాలు ఉన్నాయి. అందుకోసమే మన ఈ యొక్క టాపిక్, తన హృదయాన్ని ప్రశ్నించండి. మరొక ప్రశ్న వస్తుంది, అవునండి హృదయాన్ని ప్రశ్నించాలి, సరే ప్రశ్నిస్తాము, కానీ ఎందుకు ప్రశ్నించాలి? కారణం ఏంటి? ఎందుకు ప్రశ్నించాలని అంటున్నారు మీరు? దీనికి కూడా 3 కారణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మొదటి కారణము,
హృదయం యొక్క ఆచరణలు సరిగ్గా ఉన్నట్లయితే శరీరం యొక్క ఆచరణలు కూడా సరిగ్గా ఉంటాయి, స్వీకరించబడతాయి. హృదయం యొక్క ఆచరణలు సరిగ్గా ఉన్నట్లయితే కనబడే శరీర యొక్క ఆచరణలు మనం ఏదైతే చేస్తున్నామో అది స్వీకరించబడతాయి, లేకపోతే స్వీకరించబడవు. ఉదాహరణకు ఇఖ్లాస్ ఎక్కడ ఉంటుంది? ఇది హృదయంలో. తవక్కుల్ ఎక్కడ ఉంటుంది? హృదయంలో. తక్వా హృదయంలో. తౌహీద్ హృదయంలో. ఇదే సరిగా లేకపోతే నమాజులు ఎన్ని చేసినా సరే, ఉపవాసాలు ఎన్ని ఉన్నా సరే, అల్లా దారిలో ఎంత ఖర్చు చేసినా సరే అవి స్వీకరించబడవు. ఒక వ్యక్తి ఉన్నాడు, షిర్క్ చేస్తున్నాడు, బహుదైవారాధన చేస్తున్నాడు, దర్గాల మీద వెళ్ళి సజ్దాలు చేస్తున్నాడు, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది? సజ్దా అల్లాహకు చేయాలి, అదే సజ్దా అతను పీర్లు బాబాలకు చేస్తున్నాడు ప్రేమతో. ఆ ప్రేమ అల్లాహకు మాత్రమే ఉండాలి, కానీ ఆ ప్రేమ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, అల్లాహ్ ఎలా స్వీకరిస్తాడు? ఇఖ్లాస్ అల్లాహకు మాత్రమే చేయాలి, ఇఖ్లాస్ యొక్క ఆరాధన, కానీ ఇతను చూపించడానికి ఆరాధిస్తున్నాడు. హృదయం యొక్క ఆరాధనలు సరిగ్గా ఉన్నట్లయితే మన కనబడే ఆచరణలు స్వీకరించబడతాయి. దలీల్ సహీ బుఖారీ హదీస్ నంబర్ 1 عن أمير المؤمنين أبي حفص عمر بن الخطاب رضي الله عنه قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إنما الأعمال بالنيات. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి ద్వారా విన్నాను. ప్రవక్త గారు ఈ విధంగా బోధించారు, తెలియజేశారు, ఆచరణలు ఆధారపడి ఉన్నాయి సంకల్పాల మీద. సంకల్పాలు ఎక్కడ ఉంటాయి? మనసులో. కొంతమంది తప్పు చేస్తున్నారు, నోటితో సంకల్పం అంటారు, నేను ఇమాం కే పీछे ठहरा हूं ఫలా ఫలా ఫలా. ఉర్దూలో ఎందుకండి? ప్రవక్త గారు అరబిక్లో వచ్చారు కదా, అరబిక్లో ఉండాలి కదా సంకల్పము. ఉర్దూలో చేస్తున్నారు. ఉపవాసం యొక్క సంకల్పం కూడా చేస్తున్నారు, ప్రవక్త గారు ఎక్కడ నేర్పించలేదు. నోటితో సంకల్పం చేయకూడదు, హృదయంలో ఉండాలి. హృదయం యొక్క ఆలోచనను సంకల్పం అంటారు, నియత్ అంటారు. మొదటి కారణము, మన హృదయం యొక్క ఆచరణలు సరిగా ఉన్నట్లయితే మన ఆచరణలు కనబడే ఆచరణలు స్వీకరించబడతాయి. రెండవ కారణము, సర్వ సృష్టికర్త అల్లాహ్. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. మనల్ని సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త అల్లాహ్ మన హృదయాలను చూస్తాడు, మన హృదయాలను చూస్తాడు. అందుకోసం మన హృదయాన్ని మనం ప్రశ్నిస్తూ ఉండాలి, పట్టుకుంటూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధిస్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు లేఖనం ప్రకారం సహీ ముస్లిం హదీస్ నంబర్ 2564, ఇన్నల్లాహ లా యంజురు ఇలా సువరికుం వ అమ్వాలికుం వలాకిన్ యంజురు ఇలా ఖులూబికుం వ అమాలికుం. నిశ్చయంగా అల్లాహ్ తబారక వ తఆలా మీ ముఖాలను చూడడు, మీ సరి సంపదలను చూడడు. అల్లాహ్ తబారక వ తఆలా మీ ముఖాలను చూడడు. ఎందుకు? ఇక్కడ ఒకలాగా ఉన్నది, బయటకి వెళ్తే ఒకలాగా ఉంటుంది ముఖం. ధనవంతుల్లాగా ఒక రకంగా ఉంటుంది ముఖము, మరియు పేద వాళ్ళ ముందు వేరే రకంగా ఉంటుంది ముఖం. అందుకోసం ముఖాలను అల్లాహ్ తబారక వ తఆలా చూడడు, మరియు మీ సరి సంపదను కూడా అల్లాహ్ తబారక వ తఆలా చూడడు. మరి ఏం చూస్తాడు అల్లాహ్ తబారక వ తఆలా? నిశ్చయంగా అల్లాహ్ తబారక వ తఆలా మీ హృదయాలను చూస్తాడు, మరియు మీ ఆచరణలను చూస్తాడు. హృదయాలను చూస్తే హృదయాల యొక్క ఆచరణలు ఏమిటో అర్థమైపోతుంది. రియాకోరి కొరకు చూడటానికి ఆచరిస్తున్నాడా, అల్లా కొరకు ఆచరిస్తున్నాడా, అల్లా భయభీతితో ఆచరిస్తున్నాడా, ప్రజల భయంతో ఆచరిస్తున్నాడా, ఏ కారణం వలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారి మీద ఆచరిస్తున్నాడా, లేకపోతే ఫలా ఇమాం, ఫలానా పీర్, ఫలానా బుజుర్గ్ అని ఆచరిస్తున్నాడా, అల్లా ఆచరణ అందుకోసం చూస్తాడు, మరియు హృదయం దీని వలన చూస్తాడు, హృదయంలో ఏం ఆచరణలు ఉన్నాయి అని. అల్లాహు అక్బర్. అల్లాహ్ హృదయాలను చూసేవాడు. మూడవ కారణం, హృదయం సరిగా ఉన్నట్లయితే శరీరం కూడా సురక్షితంగా సరిగ్గా ఉంటుంది. హృదయం చెడిపోయినట్లయితే మానవుడి శరీరం కూడా చెడిపోతుంది, సురక్షితంగా ఉండవు. దలీల్ అల్లాహ్ తబారక వ తఆలా నుఅమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు లేఖన ప్రకారం సహీ బుఖారీ హదీస్ నంబర్ 52, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1599. ప్రవక్త సల్లల్లాహు గారు అంటున్నారు, అలా శ్రద్ధ వహించండి, జాగ్రత్తగా వినండి, అలా ఖబర్దార్ జాగ్రత్తగా వినండి. వఇన్న ఫిల్ జసది ముద్గతన్ ఇదా సలహత్ సలహల్ జసదు కుల్లు వఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లు అలా వహియల్ కల్బ్.
ప్రవక్త సల్లల్లాహు గారు తెలియజేస్తున్నారు, జాగ్రత్త పడండి. మీ శరీరంలో ఒక రక్తపు ముద్ద ఉన్నది, ఒక భాగం ఉన్నది. అది సరిగ్గా ఉన్నట్లయితే శరీరం మొత్తం సరిగ్గా ఉంటుంది. ఒకవేళ ఆ రక్తపు ముద్ద, ఆ శరీరపు భాగం గనక చెడిపోయినట్లయితే శరీరం మొత్తం చెడిపోతుంది. అలా జాగ్రత్త వహించండి. శ్రద్ధగా ఈ మాటను అర్థం చేసుకోండి. వహియల్ కల్బ్, అది మీ హృదయం. అందుకోసం హృదయాన్ని ప్రశ్నించాలి. అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు, అతని ఇంట్లో ఇలా జరుగుతుంది, ఇతని ఇంట్లో ఎలా జరుగుతుంది, ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తున్నాడు. ఇరాన్ విషయం ఇలా ఉన్నది, సౌదీ విషయం ఎలా ఉన్నది, అతను ఏం చేస్తున్నాడు, ఫలానా అంటున్నాడు. సరే, మాట్లాడుకుంటున్నారు, సరే. కానీ నేనేమిటి, నా హృదయం ఏమిటి, నా హృదయంలో ఏమున్నది, దీని గురించి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అల్లాహ్ అక్బర్. అందుకోసం తన హృదయాన్ని ప్రశ్నించాలి. సరేనండి, తన హృదయాన్ని ప్రశ్నిస్తాము, కానీ ఆ ప్రశ్నలు ఏమిటి తన హృదయాన్ని అడిగే ప్రశ్నలు ఏమిటి? రండి ప్రశ్నలు చూసుకుందాం. 8 ప్రశ్నలు పెడుతున్నాను, కానీ దాంట్లో సమయం ఎంతవరకు సహాయం ఇస్తుందో అంతే అన్ని ప్రశ్నలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటి ప్రశ్న, బనీ ఇస్రాయిల్ జాతి వారి మానవుల యొక్క, ప్రజల యొక్క హృదయాల్లాగా మన హృదయాలు కూడా రాయి బండలాగా గట్టిగా కఠినంగా అయిపోయినాయా, లేకపోతే రాళ్ళ కంటే కఠినంగా అయిపోయినాయా? తన హృదయాన్ని ప్రశ్నించండి. బనీ ఇస్రాయిల్ జాతి వాళ్ళ హృదయాలు అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు సూరా బకరా 2వ అధ్యాయం 74వ వాక్యంలో, ثم قسد قلوبكم من بعد ذلك فهي كالحجارة أو أشد قسوة. మరియు అల్లాహ్ తబారక తఆలా అనేక అద్భుతాలు చూపించిన తర్వాత కూడా మీ హృదయాలు చాలా కఠినంగా అయిపోయాయి. రాళ్ల మాదిరిగా కాదండి, రాళ్ల కంటే కఠినంగా మీ హృదయాలు అయిపోయినాయి. గట్టితనం వచ్చేసింది మీ హృదయాలలో. ఎందుకంటే రాళ్ళు అల్లాహ్ యొక్క భయముతో నీళ్లు సెలయేర్లు రాళ్ల నుండి, పర్వతాల నుండి సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. రాళ్ళు భయముతో కరిగిపోతాయి, రాళ్ళు కింద పడిపోతాయి, పర్వతాలు కింద పడిపోతాయి అల్లాహ్ తబారక తఆలా యొక్క భయముతో. కానీ మీ హృదయాలు గట్టిగా మారిపోయినాయి అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు. ఇదే ప్రశ్న తన మీద పెట్టుకొని చూడండి. రంజాన్ నెల గడిచిపోయింది, ఒక్కసారైనా సరే నేను చేతులు ఎత్తి అల్లాహ్తో ఏడ్చుకుంటూ దువా చేశానా? ఎందుకు నా కన్నీరు మున్నీరు అవ్వడం లేదు, కన్నీళ్లు రావడం లేదు? ఎందుకు? ప్రశ్నించండి. నా హృదయం అంత గట్టిగా అయిపోయిందా? రాళ్ళు కరుగుతున్నాయి, కానీ మన హృదయాలు ఎందుకు లేదు? ప్రశ్నించండి. అద్భుతాలు అల్లాహ్ తబారక తఆలా బనీ ఇస్రాయిల్కు ఏ విధంగానైతే చూపించాడో అదే విధంగా ఖురాన్ అతిపెద్ద అద్భుతము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం అతిపెద్ద అద్భుతము. అది చదివి మన హృదయాలు మెత్తగా అవుతున్నాయా? లేదు అని అన్నట్లయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించండి, గ్రహించండి, తన మీద తనకు తాను గ్రహించడం మొదలుపెట్టండి. 2వ ప్రశ్న, అవిశ్వాసులు, కుఫార్ వాళ్ళ హృదయాల మీద అల్లాహ్ తబారక్ వ తఆలా ముద్ర వేశాడు, సీల్ వేశాడు. ఏంటి? వాళ్ళలాగా నా హృదయం మీద అల్లాహ్ తబారక్ వ తఆలా సీల్ వేసేసాడా, ముద్ర వేశాడా అనేటువంటి ప్రశ్న అడగండి. అల్లాహ్ తబారక వ తఆలా 2వ అధ్యాయము 7వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఖతమల్లాహు అలా ఖులూబిహిం వ అలా సమఇహిం వ అలా అబ్సారిహిం గిషావ వ లహుం అదాబున్ అజీమ్. అల్లాహ్ తఆలా అంటున్నాడు, అల్లాహ్ తబారక వ తఆలా ఈ అవిశ్వాసుల హృదయాల మీద మరియు చెవుల మీద ముద్ర వేశాడు, సీల్ వేశాడు. మరియు వాళ్ళ చూపుల మీద పొర వేయడం జరిగింది. చాలా కఠినమైన శిక్ష వాళ్ళకి ఉన్నది అని అల్లాహ్ తబారక తఆలా తెలియజేస్తున్నారు. చాలా పెద్ద శిక్ష ఉన్నది అని. సత్యం వచ్చిన తర్వాత, ప్రవక్త యొక్క హదీస్ వచ్చిన తర్వాత మనము స్వీకరించలేకపోతున్నాము. ఏమిటో మన మీద కూడా అదే సీల్ వేయడం జరిగిందా? లా ఇలాహ ఇల్లల్లాహ్ నోటి ద్వారా చెబుతున్నాము, కానీ ఆచరణ విషయంలో వెనక్కి ఉన్నాము అనేటువంటి ప్రశ్న అడగాలి. ఎందుకు? కుఫార్ లాగా మన హృదయాల మీద సీల్ పడడం జరిగిందా అనేటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాము, ఇది హదీస్లో ఉందండి,
ఇది షిర్క్ చేయకూడదు, బిదఅత్లు చేయకూడదు, ఇది ఇస్లాంలో లేనిపోని విషయాలండి, ఇది సూద్ తీసుకోకూడదు, వడ్డీ అవి ఉన్నది కదా అది తీసుకోకూడదు, జూదం ఆడకూడదు, ఇవి ఇస్లాంలో లేవు, వ్యభిచారం చెయ్యకూడదు, వ్యభిచారం చూడకూడదు స్పష్టంగా చెప్పినా కూడా మన హృదయాలు స్వీకరించడము లేదు. ఎందుకు? సీల్ వేయడం జరిగిందా? ప్రశ్నించండి. మూడవ ప్రశ్న, కపట విశ్వాసుల హృదయాలలో జబ్బు రోగం ఉండే, ఆ రోగం మన హృదయంలో వచ్చేసిందా? మన హృదయాలలో ఆ రోగం వచ్చిందా అనేటువంటి ప్రశ్న అడగండి తన హృదయాన్ని. అల్లా తబారక వ తఆలా 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు, ఫీ ఖులూబిహిం మరదున్ ఫజాదహుముల్లాహు మరదా. కపట విశ్వాసుల యొక్క హృదయాలలో రోగం ఉన్నది, అల్లా తబారక వ తఆలా ఆ రోగాన్ని ఇంకా పెంచేశాడు. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్న విషయాన్ని చూసి అల్లాహ్ అక్బర్. అదేవిధంగా మన దగ్గర కూడా ఖురాన్ హదీస్ వచ్చిన తర్వాత మనము నిజాన్ని స్వీకరించడం లేదు, రోగం వచ్చేసిందా? ప్రశ్నించండి తన హృదయాన్ని. 4వ ప్రశ్న, సరేనండి, అల్లా తబారక వ తఆలా మన హృదయం మీద తాళం వేసేసాడా? ప్రతి వాక్యంలో హృదయం వస్తున్నది చూడండి, మన హృదయం మీద తాళం వేసేసారా? ప్రశ్నించి చూడండి. ఎందుకంటే ఖురాన్ గ్రంథం అతి ఉత్తమమైన గ్రంథం, పుస్తకాలలో గ్రంథాలలో చాలా విలువమైనది, అతి పెద్ద ఇజ్దాయి కలిగిన గ్రంథము ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథం గురించి అల్లా తబారక వ తఆలా అంటున్నాడు 47వ అధ్యాయం సూరా ముహమ్మద్ వాక్యం నంబర్ 24లో, అఫలా యతదబ్బరూనల్ ఖుర్ఆన అమ్ అలా ఖులూబిన్ అక్ఫాలుహా. ఏంటి వీరు ఖురాన్ గ్రంథంలో లోతుగా ఆలోచించరా, లేకపోతే వీళ్ళ హృదయాల మీద తాళం వేయడం జరిగిందా? అల్లాహు అక్బర్. అల్లా తబారక వ తఆలా అడుగుతున్నాడు. రంజాన్ నెల గడిచింది, ఖురాన్ చూసి చదివేటప్పుడు ఎప్పుడైనా కళ్ళలో నీళ్లు వచ్చిందా? ఈ విషయం నా గురించే చెప్పడం జరిగిందేమో అని ఆ భయం వచ్చిందా? లేదండి. ఎందుకు? తాళం వేయడం జరిగిందా ఏంటి? ఫలానా అలిం ఇలా, ఫలానా అతను ఇలా, ప్రపంచంలో ఇలా జరుగుతుంది, నీ మనసులో ఏం జరుగుతుంది అది ప్రశ్నించు ఫస్ట్, అప్పుడు అర్థమవుతుందండి. అది ఫస్ట్ ప్రశ్నించండి. తాళం వేయడం జరిగిందా? కొంతమంది ఏమంటున్నారంటే, కాదండి, ఖురాన్ గ్రంథం స్వతహాగా అర్థంతో చదివినట్లయితే మార్గభ్రష్టత్వానికి గురి అవుతారంట. అనేక మంది సైంటిస్టులు అయినా సరే, డాక్టర్స్లు అయినా సరే, అనేక మంది క్రైస్తవులు అయినా సరే, సోదరులు అయినా సరే, అనేక మంది ఖురాన్ గ్రంథం అర్థంతో పాటు చదివి ఇస్లాం స్వీకరిస్తున్నారు. అల్హమ్దులిల్లా. ఇక్కడ ఏమంటున్నారంటే, ముస్లింలను ఖురాన్ అర్థంతో పాటు చదివితే మార్గభ్రష్టానికి గురి అవుతారంట. లాజిక్ లేకుండా. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. మరి అల్లా రబ్బుల్ ఆలమీన్ అంటున్నాడు కదా, హుదల్లిన్ నాస్, ప్రజలకు సన్మార్గం ఉన్నది ఈ ఖురాన్ గ్రంథంలో అని. అల్లా చెప్తున్న మాట తప్ప కాదు. అల్లాహ్ నిజం చెప్పేవాడు. మరియు ఎవరైతే ఈ మాటలు పెడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పుదారి మీద ఉన్నారు. సోదర సోదరీమణులారా, 5వ ప్రశ్న, హృదయంను తుప్పు పట్టుకుందా? జంగ్ అంటారు ఉర్దూలో. అది పట్టుకుందా అని ప్రశ్నించండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, తిర్మిజీ యొక్క హదీస్ ఉన్నది, హదీస్ నంబర్ 3334, అబూ హురైరా రజున ఉల్లేఖనం ప్రకారం, ఇన్నల్ అబ్ద ఇదా అఖ్తఅ ఖతీఅతన్ నకతత్ ఫీ ఖల్బిహి నుక్తతన్ సౌదా. ఎప్పుడైతే దాసుడు మానవుడు తప్పు చేస్తాడో అనుకోకుండా పాపం జరిగిపోయింది, అతని హృదయంపై, చూడండి హృదయం ప్రస్థానం వచ్చింది, అతని హృదయంపై నల్లటి చుక్క వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అతను అల్లాహ్తో క్షమాపణ అడుగుతాడో, పాప భిక్ష అడుగుతాడో, అల్లాహ్ తబారక వ తఆలా క్షమిస్తాడు. అతని ఆ చుక్క తుడిచివేయడం జరుగుతుంది, క్లీన్ అయిపోతుంది. మరియు అతను పాపం మీద పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్తాడు. ఆ నల్లటి చుక్క పెద్దగా అవుతూ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, హత్తా తఅలు aqalbah, అతని హృదయాన్ని కప్పుకుంటుంది ఆ చుక్క. అనగా అతని ఆ హృదయము నల్లబడిపోతుంది, బ్లాక్ అయిపోతుంది అతని ఆ హృదయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఫహువ రానుల్లదీ దకరల్లాహ్,
ఇదే రాన్. అల్లా తబారక తఆలా ఖురాన్ గ్రంథంలో దీని ప్రస్తావన చేశాడు. కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్. వీళ్ళు పాపాలలో ఏదైతే సంపాదించాడో దాని వలన వీళ్ళ హృదయాలకు తుప్పు పట్టుకుంది. అల్లాహ్ అక్బర్. ఎనుముకు తుప్పు పట్టుకుంటే అది పనికి వస్తుందా? పనికి రాదు. అదే మన హృదయానికి తుప్పు పట్టుకుంటే అది కూడా పనికి రాదు. ఖురాన్ గ్రంథం అందుకోసమే అవతరింపబడడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు గారికి అందుకోసమే అవతరింపజేయడం జరిగింది. గమనించండి, నా హృదయము నల్లగా అయిపోయిందా అని ప్రశ్నించండి. 6వ ప్రశ్న, హృదయంలో తృప్తి ఎందుకు లేదు? ఎప్పుడైనా ప్రశ్నించారా? నేను పాఠాలు వింటున్నాను, సంతృప్తిగా ఉన్నది. నేను మూవీస్లో అయినా సరే, వెబ్ సిరీస్లో అయినా సరే, సీరియల్స్ అయినా సరే, న్యూసెస్ అయినా సరే, క్రికెట్ అయినా సరే చూస్తుంటే వింటుంటే మనసుకి సంతృప్తిగా ఉన్నదంట. కానీ ఖురాన్ వింటుంటే మనసుకి సంతృప్తి లేదంట. ఇది ఎలా అవుతుందండి? కవ్వాలి వింటే మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుందంట, ఖురాన్ గ్రంథం వింటే అది లభించడం లేదంట. ఎందుకు? అల్లాహ్ తబారక తఆలా ఏమంటున్నాడు ఖురాన్ గ్రంథంలో 13వ అధ్యాయం 28వ వాక్యంలో, అల్లదీన ఆమను వ తత్మఇన్ను ఖులూబుహుం బిదిక్రిల్లాహ్ అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, విశ్వాసులు, విశ్వసించిన వారు, వాళ్ళ హృదయాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క దికర్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క ప్రస్తావన, స్మరణలో వాళ్ళ హృదయాలకు సంతృప్తి లభిస్తుంది. అలా శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోండి. బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్, హృదయాల యొక్క ప్రశాంతత, హృదయాల యొక్క సంతృప్తి ఖురాన్లో ఉన్నది, జికర్ అల్లాహ్ యొక్క స్మరణలో ఉన్నది. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ చదువుతున్నాము, మనసులో సంతృప్తి లేదు. నమాజ్ చేస్తున్నాము, మనసులో సంతృప్తి లేదు. ఎందుకు? తన హృదయాన్ని ప్రశ్నించండి. అల్లాహ్తో దూరంగా అయిపోయిందా హృదయం అని. సోదర సోదరీమణులారా, 7వది, నా హృదయము, అల్లాహ్ రక్షించుగాక, నా హృదయము గుడ్డివాడిగా అయిపోయిందా? గుడ్డితనం నా హృదయంలో వచ్చేసిందా? ప్రశ్నించండి. ఎందుకంటే అల్లాహ్ తబారక తఆలా 22వ అధ్యాయం 22వ అధ్యాయం 46వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు, ఫఇన్నహా లా తఅమల్ అబ్సార్ వలాకిన్ తఅమల్ ఖులూబుల్ లతీ ఫిస్ సుదూర్. నిశ్చయంగా కళ్ళు మాత్రమే గుడ్డివాడిగా అవ్వదు, కానీ రొమ్ములలో ఉన్న హృదయాలు కూడా గుడ్డివాడిగా అవుతాయి. గుడ్డితనం హృదయాలలో కూడా ఉంటుంది. అల్లాహ్ తఆలా హృదయాలను చెప్పాడు, హృదయాల గురించి అంటున్నాడు. ఈ ప్రశ్నలు ఉన్నాయి, గమనించండి, గ్రహించండి. అల్లాహ్ తఆలాతో దుఆ ఏమనగా అల్లాహ్ మనకు ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ومن يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సోదర సోదరీమణులారా, రెండవ జుమా ప్రసంగం ఏ విధంగానైతే మొదటి ప్రసంగం ఉంటుంది, రెండవ ప్రసంగం కూడా అలాగే ఉంటుంది. సమయాన్ని కాపాడడానికి, రక్షించడానికి అనేక మంది అరబిక్లోనే చెప్పుకుంటూ వెళ్తారు. అది కూడా తప్పు లేదు. ఈ విధంగా తెలుగులో, ఉర్దూలో రెండవ ప్రసంగంలో చెప్పడం ఇది కూడా తప్పుగా లేదు. 2 పాయింట్స్ మిస్ అయినాయి, వదలకూడదని నేను చెబుతున్నాను. సోదర సోదరీమణులారా, ప్రశ్నలు అడిగాము. ఆ తర్వాత మన హృదయంని మనము ఏం చేయాలి? ప్రళయ దినమున అల్లాహ్ తబారక తఆలా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ హృదయాన్ని తీసుకెళ్ళాలి మనం? ప్రశ్నించారు, ప్రశ్నలు అయిపోయాయి. ఆ తర్వాత హృదయం విషయంలో ఏం చేయాలి? 2 పనులు చేయాలి. మన హృదయాన్ని మనము కల్బే సలీంగా తయారు చేయాలి. కల్బే సలీం, అల్లాహ్ తబారక నిష్కల్మషమైన హృదయం అనగా చాలా చాలా
ప్యూర్ హృదయం తీసుకొని అల్లాహ్ తబారక తాలా దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక తాలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు 26వ అధ్యాయము 88, 89వ వాక్యంలో యౌమ లా యన్ఫఉ మాలున్ వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహ బికల్బిన్ సలీం. అల్లాహ్ తబారక తాలా అంటున్నాడు ప్రళయ దినమున వాళ్ళందరి సిరి సంపద పనికిరాదు, లాభము చేయదు. అదేవిధంగా వీళ్ళందరి సంతానము కూడా వాళ్ళకి ఎటువంటి లాభము చెయ్యలేరు. ఇల్లా మన్ అతల్లాహ బికల్బిన్ సలీం, వాళ్ళ తప్ప ఎవరైతే తన ప్రభువు అయినటువంటి అల్లాహ్ దగ్గర కల్బే సలీం నిష్కల్మషమైన హృదయం తీసుకువస్తారు. నిష్కల్మషమైన హృదయం, ప్యూర్ హృదయం అంటే ఏమిటి? షిర్క్ ఉండకూడదు, ఆ హృదయంలో బిదాత్ ఉండకూడదు, ఒకరికినొకరు ద్వేషాలు ఉండకూడదు, ఒకరికినొకరు కోపాలు ఉండకూడదు. చాలా చాలా నెమ్మదిగా ప్రేమగా ఉన్న హృదయం. ఆ హృదయంలో అల్లాహ్ యొక్క తౌహీద్ ఉండాలి. ఆ హృదయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ, సహచరుల యొక్క ప్రేమ, ముస్లింల యొక్క ప్రేమ, ముస్లిం మేతుర్ల కొరకు అల్లాహ్ వైపునకు ఆహ్వానించే తప్పన ఈ విషయాలు ఉండాలి. ఇఖ్లాస్ ఉండాలి, తక్వా ఉండాలి, అల్లాహ్ మీద నమ్మకం అనగా తవక్కుల్ ఉండాలి. అలాంటి హృదయం అల్లాహ్ తబారక తఆలా దగ్గర ఎవరైతే తీసుకెళ్తాడో అలాంటి వాడు సాఫల్యం పొందుతాడు. మనము మన హృదయాన్ని ఇలా తయారు చేయాలి, కల్బే సలీం తయారు చేయాలి. 26వ అధ్యాయము 88, 89వ వాక్యము. రెండవది కల్బే మునీబ్గా తయారు చేయాలి. కల్బే మునీబ్ అల్లాహ్ వైపు మరలే హృదయం. ఆ హృదయం ఏదైతే అల్లాహ్ వైపుకు మరలుతూ ఉంటుంది అలాంటి హృదయం తయారు చేయాలి. అల్లాహ్ తబారక తఆలా సూరా ఖాఫ్ 50వ అధ్యాయము 33, 34వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు, మన్ ఖషియర్ రహ్మాన బిల్ గైబి వజాఅ బికల్బిన్ మునీబ్, ఎవరైతే కనబడని అగోచరంలో ఉన్న రహ్మాన్ అనంత కరుణామయుడితో భయపడతాడో, వజాఅ బికల్బిన్ మునీబ్, మరియు అల్లాహ్ వైపు మరలించే హృదయాన్ని తీసుకెళ్తాడో అతను సక్సెస్ఫుల్ అవుతాడు. ఉద్ఖులూహా బిసలాం, అతనికి చెప్పడం జరుగుతుంది నువ్వు ప్రశాంతంగా, నువ్వు ఎటువంటి భయము లేకుండా సలామతితో నువ్వు స్వర్గంలో ప్రవేశించు. జాలిక యౌముల్ ఖులూద్, ఇది ఎల్లప్పుడూ ఉండే రోజు, ఇది ఎల్లప్పుడూ ఉండే రోజు అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ అక్బర్. ప్రశ్నలు అడిగిన తర్వాత మన హృదయాన్ని రెండుగా మారాలి. ఒకటి कल्बे सलीम, सलामती वाला दिल. रेंडोदी कल्बे मुनीब, अल्लाह की तरफ लौटने वाला दिल. यहाँ पर एक बात, अल्लाह के रसूल जो हमें नसीहत करते थे, हम मुसलमान वो नसीहत भूल गए. वो नसीहत थी तक़वा. तक़वा, अल्लाह के रसूल ने कहा इत्तक़िल्लाह हैथुमा कुन्ता, तुम जहाँ कहीं भी रहो अल्लाह से डरो. क्या वाकई हमारे दिल में अल्लाह का डर है, अल्लाह का खौफ है? हर कोई अपने आप से सवाल करे. अज़ान ख़त्म हो रही है, ला इलाहा इल्लल्लाह. जब अज़ान ख़त्म हो रही थी, जिन्स में सिर्फ 30 मेंबर्स थे. क्या ये हमारे अल्लाह का डर है? अपने आप से सवाल तो कीजिए, अपने दिल से पूछिए तो सही है, क्या अल्लाह का डर है? क्या यही अल्लाह रब्बुल आलमीन का खौफ है? जुमा का दिन है, अज़ान से पहले हमें आना चाहिए, सूरह कहफ पढ़ना चाहिए, ज़्यादा से ज़्यादा नमाज़ें पढ़ना चाहिए, दुआएं करना चाहिए, ज़िक्र अज़कार करना चाहिए, नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम पर दरूद पढ़ना चाहिए. क्या हम इसकी पाबंदी किए? तो फिर बताइए अल्लाह की जानिब से रहमत कैसे आएगी? जुमा का दिन बर्बाद करते हैं. अल्लाह अकबर. अल्लाह हमें अमल की तौफीक दे, अल्लाह हमें कुरान और हदीस पर चलने वाला बनाए, अल्लाह हमें अपने दिल से सवाल करके अपने दिल को सुधारने वाला बनाए, अल्लाह हमें दीन हक़ पर चलने वाला बनाए, अल्लाह सहाबा के रास्ते पर चलने वाला बनाए, सहाबा से मोहब्बत करने वाला बनाए. अय अल्लाह हमें सही मानों में नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के रास्ते पर चलने वाला बना, जन्नत के रास्ते पर चला. अय अल्लाह हमें जहन्नम के रास्ते से बचा ले, मुसलमानों की तो हिफाजत फरमा. आमीन. अल्लाहुम्मा अंसुर मन नसर दीन मुहम्मदिन वजअलना मिन्हु. आमीन. वग़्ज़ुल मन क़ज़ल दीन मुहम्मदिन वला तजअलना मिन्हु. आमीन. इबादल्लाह रहमनी व रहमकुमुल्लाह, इन्नल्लाह यअमुरु बिल अदलि वल इहसान व ईताइ ज़िल क़ुरबा व यनहा अनिल फ़हशाइ वल मुनकरि वल बग़ि यईदुकुम लअल्लकुम तज़क्करून. उज़्कुरुल्लाह यज़कुरुकुम व लज़िक्रुल्लाहि तआला अज़्ज़ व जल्ल व अतिम्मु व अकबर. क़ुम लिस्सलाह.